లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్, చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగనన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం కానీ వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.